అడుగుతున్న ఈరోజు మన సంగతి ఏమిటి? ఒకవేళ క్రీస్తు కోసం నీ జీవితాన్ని అంకితం చేయాల్సి వస్తే, క్రీస్తు కోసం నీకున్న సమస్తాన్ని విడిచిపెట్టి యేసుని వెంబడించడానికి రావాల్సి వస్తే ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఏలియా వచ్చి దుక్కి దున్నుతున్నటువంటి ఎలీషాను చూశాడు. ఎలీషా ఎవరు చెప్పండి? ధనవంతుడు కొడుకో, ఆస్తిపరుడో, కానీ కష్టపడి పనిచేస్తున్నాడు. 12 అరకలు ఉంటే 12వ అరక అంటే 12వ జత ఎడ్లకు కట్టిన నాగలి పట్టుకొని తాను దున్నుతున్నాడు. పని చేయించేవాడు కాదో, పని చేసేవాడు, పెత్తనం చేసేవాడు కాదో, తాను ప్రయాసపడుతూనే ఇతరులకు పని అప్పగించేవాడు. కష్టపడి పని చేస్తున్నప్పుడు దేవుడు చూశాడు. ఏలియాని పంపించాడు. ఏలియా వచ్చాడు, ఎలీషా దగ్గరికి వెళ్ళాడు. తన పై కొంగును తన మీద కప్పాడు. ఆ రోజుల్లో ఎవరైనా తన పై కొంగు కప్పినట్లయితే, లేక పై వస్త్రాన్ని కప్పినట్లయితే దాని అర్థం ఏమిటయా అంటే, దేవుడు నిన్ను సేవకు పిలుస్తున్నాడు అని అర్థం. అది పిలుపుకు సాదృశ్యం, దేవుని యొక్క అభిషేకానికి సాదృశ్యం. యవన ప్రాయంలో ధనవంతుని కొడుకుగా చలామణవుతున్న ఎలీషా పైన ఏలియా వచ్చి వస్త్రపు చెంగును కప్పినప్పుడు ఏమన్నాడో తెలుసా? చూద్దామండి. దుప్పటి కప్పినప్పుడు ఏలియా అతనిని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా, అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరుగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులకు ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నిన్ను వెంపడించదని చెప్పి అతనికి సెలవివ్వగా, అతడు పోయి 21వ వచనం, అందుకు అతడు అతనిని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసే వధించి వాటి మాంసమును గొట్టి నొకల చేత వంట చేసి జనులందరినీ పిలిపించి విందు చేసి వారు భోజనం చేసిన తర్వాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేశాను. ఓ ధనవంతుడు కొడుకుని దేవుడు పిలిచాడండి. పొలాలు చాలా ఉన్నాయి, ఆస్తి చాలా ఉంది కాబట్టి, ఒక కొడుకు కాబట్టి అక్కడ ఎలీషా మాత్రమే కనిపిస్తున్నాడు. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, రా. నేను యవనస్తుని కదా, నాకు ఇంకా బంగారం లాంటి భవిష్యత్తు ఉంది కదా, మా ఇంట్లో అమ్మ నాన్నకి నేను ఒక్క కొడుకుని కదా, వాళ్ళు నా మీద ఆశలు పెట్టుకున్నారు కదా, ఈ ఆస్తి అంతటిని నేనే చూసుకోవాలి కదా, ఈ పొలాల్లో మా నాన్నకి సహాయం చేయాలి కదా, ఇప్పుడు నేను వచ్చేస్తే మా నాన్నకు సహాయం చేసే వాళ్ళు ఎవరు ఉంటారు? వచ్చేయమంటావేమిటి నన్ను? సాగు చెప్పలేదండి. ఒక్కసారి ఇంటికి వెళ్ళి అమ్మ నాన్నకు ముద్దు పెట్టి ఏమంటున్నాడో చూడండి. అమ్మ నాన్నకు ముద్దు పెట్టి వచ్చేస్తా, చెప్పబట్టకుండా ఎలా వచ్చేయగలను? వెళ్ళి చెప్పి వచ్చేస్తా. ఏం చేశాడట? తాను దున్నినటువంటి ఎద్దులను వధించి ఆ నాగలి మొక్కలు చేసి, ఆ నాగల్ని ముక్కలు చేసి పొయ్యి వెలిగించి ఆ దున్నలను వడ్డించి ఊరోళ్ళందరినీ పిలిచాడటండి. ఏమని? ఇదిగో నేను వెళ్తున్నా. ఎక్కడికి వెళ్తున్నావురా? సేవ చేయడానికి వెళ్తున్నా. ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. ఇంతకంటే గొప్ప భాగ్యం ఏముంటుంది? ఇంతకంటే గొప్ప బాధ్యత ఏముంటుంది? ఇంతకంటే గొప్ప ఆశీర్వాదం ఏముంటుంది? విందు చేసి మరీ వచ్చాడటండి. ఒకవేళ ఈరోజు కానీ మిమ్మల్ని దేవుడు పిలిచినట్లయితే మీరు ఎలాగో ఏడుపు ముఖం పెట్టుకునే ఎలా వెళ్తారో చెప్పండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏ ముఖం పెట్టుకుని మీ భార్యతో చెప్తారు? ఏ ముఖం పెట్టుకుని అమ్మ నాన్నతో చెప్తారు? వాళ్ళు రాత్రంతానేమో నీతో మాట్లాడరు. నీ భార్య ఏమంటుంది?
ఈ ఏడుపేదో పెళ్లి కాకముందే ఏడ్చినట్లయితే నిన్ను పెళ్లి చేసుకునేవాడు దాన్నే కాదు కదా. మరి ఏముంటుందో తెలియదు నాకు. అడుగుతున్నాను సహోదరి సహోదరులు, ఎలీషాను ఒకసారి చూడండి. తాను ఏడవలేదే, నిరుత్సాహపడలేదే, విందు చేశాడండి, సంబరం చేసుకున్నాడండి. దేనికి? సేవ చేయడానికి. ఏం విడిచిపెట్టి? తనకున్న ఆస్తి అంతటిని విడిచిపెట్టి, తనకున్న సంపద అంతటిని, సిరి సంపదలను విడిచిపెట్టి. ఇదే ఎలీషా ఆ తర్వాత సేవ చేయడానికి వచ్చినప్పుడు తినడానికి తిండి లేదండి, ఉండడానికి నీడ లేదండి. కాబట్టే కదండి షునేమీరాలో ఎలీషా వచ్చి సేవ చేస్తున్నప్పుడు కనీసం కడుపుండా భోజనం చేయటం లేదని, ఉండడానికి నీడ లేదని ఆమె తన ఇంటికి పిలిపించి, అయ్యా మీరు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు దయచేసి మా ఇంటికి వచ్చి భోజనం చేయండి అయ్యా. ఎందుకండి పిలిచింది? తినడానికి ఆ సమయంలో తనకు సరైనటువంటి ఆహారం లేక, ఉండడానికి నీడ లేనప్పుడు ఆ షునేమీరాలు ఏం చేసింది? తన ఇంటి పైన ఒక గది నిర్మించిందండి. ఉండడానికి నీడ లేదండి, తినడానికి సరైన తిండి లేదండి. అలాంటి సేవ చేయడానికి ఏం చేసి వచ్చాడో తెలుసా? విందు చేసి వచ్చాడండి. ఒరే ఒరే ఒరే, ఒక్క కొడుకు కదరా, ఇప్పుడు నువ్వు సేవ అని చెప్పి నువ్వు వెళ్ళిపోతే మరి మా సంగతి ఏమిటిరా? వృద్ధాప్యానికి వచ్చినప్పుడు మమ్మల్ని ఎవరు చూసుకుంటారా? కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని ఇంత పెద్ద ఆస్తిపాస్తులు నీ కోసం సమకూర్చి పెడితే మమ్మల్ని కాదంటున్నావు, ఆస్తిపాస్తులు వద్దంటున్నావు, దేవుణ్ణి వెంబడిస్తానంటున్నావు. నువ్వేమైపోతావో ఆ తర్వాత మేమేమైపోతామో అని చెప్పి ఆ తల్లి తండ్రి ఏడవలేదండి. మా కొడుకును దేవుడు సేవకు పిలుస్తున్నాడట. అంతకంటే గొప్ప భాగ్యం ఏమిటి? ఆ తల్లి తండ్రి ఆ కొడుకు ఏ పేరు పెట్టారు తెలుసా? ఏల్ షా. కలపండి, ఎలీషా అని అర్థం తెలుసా? దేవుడే రక్షకుడో. ఎవరు? యెహోవాయే రక్షకుడో. పేరు పెట్టినప్పుడే అమ్మ నాన్నకు తెలుసు యెహోవాయే రక్షకుడు. ఆ రక్షకునికి నా కొడుకు ఏం చేయాలి? సేవకుడిగా ఉండాలి. పేర్లు పెడుతున్నారు కదా, మంచి మంచి పేర్లు పెడుతున్నారు కదా. పేరుకు తగ్గ జీవితం జీవించే విధంగా బిడ్డల్ని పెంచండి, ప్రభువుకు అప్పగించండి. ఆ తల్లి తండ్రి ఒక్కగానొక కొడుకును దేవునికి అప్పగించడానికి వెనుకంజ వేయలేదండి, ఏడవలేదండి, ముఖం మార్చుకోలేదండి, అలగలేదండి. ఏంట్రా నువ్వు మాట్లాడుతుంది? ఇంత ఆస్తి సంపాదించింది నీకోసం, నువ్వు ఇది మమ్మల్ని చూసుకుంటావని చెప్పి, మాకు అండగా ఉంటావని చెప్పి, ఒక కొడుకు అని చెప్పి గారాభంగా పెంచితే ఇప్పుడు సేవ అని చెప్పి వెళ్ళిపోతానంటే మరి మా పరిస్థితి ఏమిట్రా? అడగలేదండి, అలగలేదండి. సంతోషంగా కొడుకును సేవ చేయడానికి పంపించారండి తల్లులు తండ్రులు. ఒక్క కొడుకునే, ఆస్తిపరులైనటువంటి వాళ్ళే తన కొడుకు తమ కళ్ళ ముందే రేపటి దినాన సేవకి వెళ్ళినప్పుడు ఆకలి మంటల చేత అల్లాడవలసి వస్తుందని తెలిసి కూడా పంపించారండి. ఇంత గొప్ప ఆస్తిపాస్తులలో సుఖ సంతోషాలతో కడుపునిండా భోంచేసి ఏ కొదువు లేకుండా జీవించిన నేను ఒకవేళ ఏలియా గారి యొక్క పిలుపుని అందుకొని, దేవుని పిలుపుని అందుకొని సేవకు వెళ్ళినట్లయితే ఏ రోజు ఎక్కడుంటానో తెలియదు, ఏ రోజు ఎక్కడ తింటానో తెలియదు, అసలు తినగలలో లేదో తెలియదు, ఉండడానికి నేను ఉంటుందో లేదో తెలియదు. అలాంటి సేవ నేను ఎందుకు చేయాలి? ఏలియా గారు, ప్రతి నెల మీకు నేను కానుక పంపిస్తా, మీకు ఎంత కానుక కావాలో అంత కానుక పంపిస్తా, నేను మాత్రం సేవ చేయను అనలేదండి. ఈరోజు మీలో కొంతమందికి ఆ మనసు ఉంది. ఉద్యోగంలో ఎంతో కొంత కానుక దేవుడికి ఇచ్చేసి చేతులు కడిగేసుకుందాం. కానుక ఇవ్వడం మంచిది, కానుక ఇవ్వాల్సిన బాధ్యత మనకుంది, కానీ ఆ మనస్సు మాత్రం కలిగి ఉండకండి. ఆ రోజు ఎలీషా తనకు దేవుడు పిలుపునిచ్చినప్పుడు సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చేసాడండి. అడుగుతున్నా ఈరోజు మన పరిస్థితి, ఒకవేళ ఈరోజు దేవుడు నిన్ను పిలిస్తే, తమ్ముడు చెల్లి, ఒకవేళ ఈ రాత్రి దేవుడు కోతంతో విస్తారంగా ఉంది, సంఘము రోజు రోజుకు విస్తరిస్తూ ఉంది, కోసేటి వాళ్ళు తక్కువగా ఉన్నారు, సేవ చేసేటి వాళ్ళు తక్కువగా ఉన్నారు, నిన్ను నేను పిలుస్తున్నా, నా పిలుపును అందుకొని నువ్వు వస్తావా అని దేవుడు ఒకవేళ నీతో చెప్పితే, ఆయన పిలుపును అందుకొని
ఇది దేవుని యొక్క స్వరము అని నమ్మి ముందుకు వచ్చేటటువంటి ధైర్యము, దమ్ము మనకుందంటారా? ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరు.